ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జూలై నెలలో ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ వారాహి నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసి పూజ చేసుకున్న వాళ్ళు 9వ రోజున అమ్మవారికి ఏ విధంగా ఉద్వాసన చెప్పుకోవాలనో ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తామండి. వీటిని గుప్త నవరాత్రులని అంటారని మనందరికీ కూడా తెలుసు. 4 ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడనమాట. స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువల్ల ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో అయితే మనకి కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారు ఎవరు కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో కూడా మనకి వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుందండి. అదేవిధంగా భూ తగాదాలను కూడా పరిష్కరిస్తుంది. వారాహి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజున అమ్మవారి యొక్క అలంకరణ, నైవేద్యం, ఏ మంత్రం అనేది కూడా ఇప్పుడు చూద్దామండి. వారాహి నవరాత్రుల్లో 9వ రోజు అండి 2026 సంవత్సరం జూలై నెల 23వ తేదీ. ఈ రోజున అమ్మవారిని పూజించేవారు వారాహిదేవి స్వరూపంలో అయితే సిద్ధిదాత్రి వారాహిగా, అదేవిధంగా నవదుర్గల రూపంలో లలితాదేవి రూపంలో అమ్మవారిని పూజించుకోవాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిని, పాయసం, బెల్లం పానకాన్ని నివేదించుకోవాలి. పూజలో వారాహిదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రటి మందారాలు, ఎర్రటి గులాబీలతో అమ్మవారిని అర్చించుకోవాలండి. అమ్మవారి పూజలో వారాహి అష్టోత్తరం, వారాహి ద్వాదశనామాలి, వారాహి కవచ స్తోత్రాలని పఠించుకోవాలి. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారికి ఎంతో భక్తి విశ్వాసాలతో, నేమనిష్టలతో పూజ చేసుకున్న వారు 9వ రోజున అమ్మవారికి ఏ విధంగా ఉద్వాసన చెప్పుకోవాలి అంటే, వారాహి నవరాత్రుల్లో మనకి చివరి రోజు అయినటువంటి 9వ రోజు 2026 సంవత్సరం జూలై 23వ తేదీ గురువారం రోజు వస్తుందండి. ఈ రోజున మనకి అమ్మవారికి 9వ రోజున పూజ చేసుకుంటాము. ఈ రోజు చేసి రాత్రి పూజతో నవరాత్రి పూర్తవుతుంది కాబట్టి ఈ రోజే అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవచ్చండి. వారాహి నవరాత్రిలో 9వ రోజున అమ్మవారికి ఉద్వాసన చాలా తేలికగా ఏ విధంగా చేసుకోవచ్చో ఇక్కడ వివరిస్తున్నానండి. ఈ రోజు కూడా ఈ 9 రోజుల్లో మనము మొదటి రోజు నుండి ఈ రోజు వరకు అమ్మవారికి ఏ విధంగా అయితే మన శక్తి కొద్దీ అమ్మవారి అలంకరణ, అదేవిధంగా అమ్మవారికి నైవేద్యాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో ఈ రోజు కూడా అదే విధంగా చేయాలి అండి. ఈ రోజున అమ్మవారికి నవరాత్రుల్లో చివరి రోజు కాబట్టి మన శక్తి కొద్దీ అమ్మకి చీర, సారే సమర్పించండి. ఎర్రటి చీరను, ఎర్రటి గాజులను అమ్మవారికి సమర్పించాలండి. వారాహి మాతకి షోడశ పూజ అయిపోయిన తర్వాత ఈ 9 రోజుల్లో పూజలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని అయితే కదిలిస్తూ ఉద్వాసన మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి. ఇక్కడ ఉద్వాసన మంత్రాన్ని కూడా నేను మీకు ఇస్తున్నాను. గచ్చ గచ్చ సురేశ్వరి, స్వస్థానం పరమేశ్వరి, పూజాం గృహీత్వాం శుభదాం, పునః ఆగమనాయచ. దీని అర్థం, ఓ పరమేశ్వరి, దయచేసి నీ స్థానంకు వెళ్ళుము, నా పూజను స్వీకరించి భవిష్యత్తులో మమ్మల్ని అనుగ్రహించుటకు తిరిగి రమ్ము అని ప్రార్థించాలి. ఈ 9 రోజుల్లో కూడా మీరు పీఠంలో కలశం ఏర్పాటు చేసుకుంటే ఆ కలశంలోని నీటిని ఇల్లంతా చల్లాలండి. అందులో నీటిని మనం కొంచెం తీర్థంగా కూడా తీసుకోవచ్చు. తులసి కోటలో కూడా ఈ నీటిని పోసుకోవచ్చండి. కలశంలో పెట్టినటువంటి కొబ్బరికాయని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఈ పూజా సమయంలో అమ్మవారి పాదాల వద్ద ఉంచిన అక్షంతలను మీ శిరస్సుపై ధరించుకోవాలండి. అదేవిధంగా ఇతరులకు కూడా మనం పంచిపెట్టచ్చు. ఈ 9 రోజుల్లో కూడా మనము అమ్మవారికి కుంకుమార్చన చేసి ఉంటాం కదండి. ఈ కుంకుమకు ఎంతో విశేషమైనటువంటి శక్తి ఉంటుందండి. ఆ కుంకుమను మీరు ఈ సంవత్సరం అంతా కూడా భద్రంగా స్టోర్ చేసుకొని మీరు ఏదైనా ముఖ్యమైన కార్యాలప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు నుదుటను ధరించి వెళ్తే ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుందండి. వారాహి నవరాత్రుల్లో 9వ రోజున అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చెప్పుకోవాలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.